పాల్గొంటున్నటువంటి సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ పెద్దలు జాంబవతమ్మ గారికి, జెడ్పీటీసీ సభ్యురాలు అనితమ్మ గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు వజ్రమ్మ గారికి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, చందనమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితకాలం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి సందర్భమే. ఈ జిల్లా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దాదాపుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా కూడా గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే 2 సంవత్సరాల కాలం పాటు 83 నుంచి 85 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన తర్వాత నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కరే ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేశాడు. చాలా మంది నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు చెప్పారు, నెల్లూరు జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వచ్చిరాదు, అక్కడితో అది ఆగిపోతుంది, కాబట్టి మీ ఎదుగుదల ఏమీ ఉండదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం, 1కి 2 అవకాశం కల్పించి ఈరోజు మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన నా పక్షాన మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం ఈరోజు నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అంటే ఇది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. 2 సార్లు శాసనసభ్యులుగా ఈరోజు మంత్రిగా కాగలిగాను అంటే నియోజకవర్గ ప్రజల ఆలోచన విధానం నాకు అండగా నిలిచినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది అనేక రకాలుగా ఈరోజు మంత్రి పదవి వస్తుందేమో అని చెప్పి పాపం 3 సంవత్సరాల అష్ట కష్టాలు పడ్డారు. ఏ విధంగా గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి అడ్డుకోవాలని చెప్పి అనేక రకాలైనటువంటి ఆరోపణలు, పాపం రోజు ఏదైతే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి రోజుకు ఒకటి చెప్పారు. అయినప్పటి నుంచి మరలా పాపం అయ్యో దీని గురించి ఏదో ఒక విధంగా నిరూపించాలనేటువంటి ఆలోచనతో మరలా అనేక రకాలైనటువంటి ఏదో ఒక బురద తల్లేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా చెబుతున్నా, నేను ప్రతిపక్షానికి భయపడేటువంటి వాడిని కాదు, ప్రజలకు భయపడేటువంటి వ్యక్తిని మాత్రమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాడు అడ్డుకోకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ రోజు రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి సంబంధించి మరలా చెప్తున్నా, ఈ రోజు మీ ఇంటి బిడ్డగా ఈ ప్రాంతానికి సంబంధించి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సంబంధించి, రాష్ట్ర రైతాంగానికి సంబంధించి వీలైనంత వరకు ఎక్కడైతే గిట్టుబాటు ధర లేదో, గిట్టుబాటు ధర లేని దగ్గర ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఈ రోజు మిగిలిపోయినటువంటి ధాన్యానికి సంబంధించి అడిషనల్ ఈ రోజు టార్గెట్ ఇవ్వమని చెప్పాం. జాయింట్ కలెక్టర్ గారు, డిఎం సివిల్ సప్లైస్ గారు దాని మీద ఉన్నారు. కాబట్టి ఎవరన్నా ఇప్పుడైనా సరే ధాన్యం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఆతృత పడాల్సినటువంటి అవసరం లేదు, ఆవేదన చెందవలసినటువంటి అవసరం లేదు. వెంటనే వాటికి సంబంధించి ఎక్కడెక్కడైతే ధాన్యం ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పాం, వాటికి సంబంధించి తరలించి రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి